హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మనం వెజ్ బిర్యానీ అంటే వెజిటేబుల్ బిర్యానీ ఈజీగా చేసుకోవచ్చు. కుక్కర్లో కూడా చేయట్లేదు, చాలా సింపుల్గా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం ఒక గిన్నెలో అయితే ఆయిల్ తీసుకున్నాను, అందులో కొంచెం నెయ్యి తీసుకున్నాను. అది హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను. గసగసాలు, అలాగే బిర్యానీ ఆకు, 3 యాలకులు, 2 లవంగాలు వేసుకున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇలా ఉల్లిపాయలని బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం క్యాష్యూ కూడా వేసుకున్నాను, టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర బాదం ఉంటే బాదం కూడా వేసుకోండి, బాగుంటుంది. అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాను. నేనైతే బంగాళదుంప, క్యారెట్, అలాగే కాలీఫ్లవర్ వేసుకున్నాను. ఆ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం టమాటా వేసుకోండి. టమాటా మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఆ తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఎందుకంటే ఇవి వెజిటేబుల్స్ అనేవి బేగా మగ్గుతాయి అనేసి వేసుకున్నాను. అవి కూడా ఒకసారి బాగా ఫ్రై చేయండి. అలా బాగా ఫ్రై చేసిన తర్వాత అందులో కొంచెం కారం, అలాగే కొంచెం బిర్యానీ మసాలా వేసుకున్నాను. అవన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత ఆల్రెడీ ఫ్రైడ్ పన్నీర్ని కూడా వేసుకున్నాను. అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను 2.5 గ్లాసులు బియ్యంకి 3 గ్లాసులు 3.5 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. వాటర్ అనేది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత అరగంట సేపు నానబెట్టిన బాస్మతి రైస్ కూడా వేసుకొని దాని మీద కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉంచాను. ఆ తర్వాత తీసుకుంటే చూడండి ఎంత టేస్టీగా ఉంది, భలే ఉంది టేస్ట్ అయితే. దీని మీద నేను ముందే లెమన్ వేసుకున్నాను, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి ఎంత చక్కగా వచ్చిందో బిర్యానీ అనేది. మనం కుక్కర్లో కూడా పెట్టలేదు, చాలా ఈజీగా అయిపోయింది కదా. ఉల్లిపాయ అలాగే లెమన్తో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బేగా అయిపోతుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. వెజ్ బిర్యానీలోకి చికెన్ గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.